తీయందే ఈ హారం ఎలా తెచ్చింది? మళ్ళీ నా మెళ్ళో ఎలా వేయగలిగింది? అదే మామూలుగా అడిగినప్పుడు ఇవ్వలేదు, బతిమలాడినప్పుడు ఇవ్వలేదు. భయపెడితే భయపడి బయటపడింది. అందుకే ఇంకా ఇంకా ఇవిడ్ని ఎవ్వరు నమ్మకూడదని దీని బతుకు బయట పడేస్తున్నాను. చూడండి దీప్తి గారు, మీ అనుమానం అబద్ధమని నింద వేయొద్దని నేను చాలాసార్లు చెప్పాను. మీరు నమ్మకపోతే నేనేం చేయను? పోనీ మీకు నమ్మకం కలగడానికి నన్నేం చేయమంటారు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ధరణి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ధరణి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. చూడు దీప్తి, అనవసరంగా ఆవేశపడుతున్నావు. ఆవేశం నిజాన్ని అర్థం చేసుకునే ఆలోచనని రానివ్వదు. నాగమణిహారం ధరణి తీయలేదు, దాచుకోను లేదు. ఇప్పుడు తెచ్చి నీ మెళ్ళో వేయనూ లేదు. అది ధరణికిచ్చింది నేను. తన్ని మెళ్ళో వేసింది అంతే. వద్దన్నయ్య, ఇంకా ఈవిడ గారిని రక్షించాలని చూడకు. నా ప్రాణాలు 2 సార్లు కాపాడిందన్న కృతజ్ఞతతో తను చేసిన దొంగతనాన్ని కవర్ చేస్తూ నింద నీ మీద వేసుకోకు. అసలప్పుడు నా మీద అలా హత్య ప్రయత్నం జరగడానికి వెనుక కారణం తనేనేమో అనే అనుమానం కలుగుతుంది.